సో ఈరోజు నేను చెప్పబోయే టాపిక్ ఏంటంటే అలా అన్నాడు. సో ఈరోజు మనం చెప్పబోయే టాపిక్ ఏంటంటే సబ్జెక్ట్ అదే కదా 171. సో డిఏ 171లో రకరకాల టాపిక్స్ అయితే మీకు ఇవ్వడం జరిగింది కాబట్టి సో డిఏ 171 అంటే ఇది ఏంటనమాట ప్యాథాలజీ. సో ప్యాథాలజీలో దాదాపు మనం దేని గురించి చూస్తామంటే ప్రధానంగా ఫంగి అదేనా, తర్వాత అంటే ఆయన అలా అంటున్నారు కదా, బ్యాక్టీరియా, వైరస్, తర్వాత మైకోప్లాస్మా ఆర్ ఫైటోప్లాస్మా, తర్వాత నెమటోడ్స్, తర్వాత ప్లాంట్ పారసైట్స్ అండి. ఇలా మొత్తం మీద ఒక 5 అంశాల గురించి మనం ప్రధానంగా దీంట్లో అయితే చూస్తూ ఉంటాము. ఫంగై, బ్యాక్టీరియా, వైరస్, మైకోప్లాస్మా, నెమటోడ్ అండ్ ప్లాంట్ పారాసైట్స్ గురించి అయితే మనం చూస్తాము. ఇవన్నీ కూడా సూక్ష్మంగా ఉంటాయి. సూక్ష్మంగా ఉండవంటే అర్థం ఏంటంటే చిన్న చిన్నగా ఉంటాయి చూడడానికి, కంపారిటివ్గా కూడా చాలా ఇదిగా ఉంటాయి. సపోజ్ ఫంగై అనేది ఎంత ఉందనుకోండి, బ్యాక్టీరియాని కంపారిటివ్గా ఈ సైజులో వేసుకోవచ్చు. అదే వైరస్ వచ్చేసరికి ఒక చిన్న డాట్, ఇంక ఇది ఉందో లేదో కూడా తెలియదు ఆ టైపు. ఓకే, నెమటోడ్స్ అలా పక్కన పెట్టండి. అంటే సైజ్ వేరియేషన్ అయితే ఇలా ఉండొచ్చు అనమాట. దీన్ని మనం ఫంగై అనుకుంటే ఇది వచ్చేసరికి ఏంటనమాట, ఇది బ్యాక్టీరియా, కొంచెం దానికంటే దగ్గరలో సైజులో. ఇది వచ్చేసరికి ఏమో వైరస్, ఇది కూడా మైకోప్లాస్మా. అంటే అలా సైజ్ వేరియేషన్ అయితే అలా మనకి కంప్లీట్గా దీంట్లో ఉంటుంది. కాబట్టి సైజు చాలా డిఫరెంట్గా అయితే మనకి కనిపిస్తూ ఉంటాయి. అందువల్ల వీటన్నిటిని కూడా ఏమన్నామంటే మైక్రో ఆర్గానిజమ్స్. సో వీటిని మామూలు కంటితో నేకెడ్ అయితే మనం చూడలేం కాబట్టి మనం ఏం ఉపయోగించాలంటే మైక్రోస్కోప్నే వాడాలి. ఓన్లీ మైక్రోస్కోప్ ఉంటేనే మనం దాంట్లో చూడగలరు. ఇది ఏది కూడా మన కంటికి అయితే కనిపిస్తుంది, ఇవి తప్ప, ఈ ప్లాంట్ పారాసైట్స్ తప్ప ఇంకేవి కూడా మనకి ఏవి కనపడవు, ఇవి బయటకు ఉంటాయి కాబట్టి. సో నెమటోడ్స్ కూడా ఆల్మోస్ట్ కొద్దిగా చూడొచ్చు, కానీ ఇది కూడా మైక్రోస్కోప్ అయితే దీనికి ఉండాలన్నమాట. సో ఫంగస్ గురించి చదివేటువంటి శాస్త్రాన్ని ఏమని పిలుస్తారు? మైకాలజీ అని పిలుస్తాము. బ్యాక్టీరియా అయితే బ్యాక్టీరియాలజీ, వైరస్ అయితే వైరాలజీ, తర్వాత మైకోప్లాస్మా అయితే మైకోప్లాస్మటాలజీయా ఏమో అదేదో. ఇంకా నెమటోడ్స్ అయితే నెమటాలజీ. ఇవి ఇంకా. సో ఇలా అనమాట మొత్తం మీద చాలా వరకు ఇలాగా కొంతవరకు మనం చెప్పచ్చు. సో ఈ ఫంగస్ సంబంధించినటువంటి పితామహుడు ఎవరంటే ఎవరిని చెప్తాము? మైకాలజీ, ఫాదర్ ఆఫ్ మైకాలజీ. మిషెల్లి మొత్తానికి ఏదో చెప్పేస్తున్నారా? బ్యాక్టీరియాలజీ అంతేనా? స్పెల్లింగ్ అంటే. తర్వాత వైరాలజీ, స్పెల్లింగ్లు చూసుకోవాలి. నెమటాలజీ, అట్లీస్ట్ కోబ్. ఓకే, ఇవి ఇలా వీటన్నిటి గురించి ఇలా మనము చూస్తూ ఉంటాం అనమాట. సో ఫంగస్ కానీ బ్యాక్టీరియా ఇవన్నీ కూడా సో ఇలా ఉంటాయి. సో వీటన్నిటిని కూడా ఏమంటామంటే మైక్రో ఆర్గానిజమ్స్ అని అంటాం. ఎందుకంటే మన కంటికి కనపడకుండా ఉంటాయి, ఓన్లీ మైక్రోస్కోప్ ద్వారా మాత్రమే మనం వాటిని కనిపెట్టగలం, దాని ద్వారా మాత్రమే మనం వాటిని చూడగలం అనమాట. రైట్, తర్వాత ఏం చూద్దామంటే
ఫంగస్ ఒకటి చూద్దాం. తర్వాత ఫంగస్ గురించి ఒకసారి జస్ట్ ఒక ఇదైతే మనం చూద్దాం. ఫంజై సింగులర్గా చెప్పాలి అని అంటే దీన్ని ఏమంటామంటే ఫంగస్ అని అంటాము. ప్లూరల్ అయితే మాత్రం ఫంగై, ఫంజై ఇలా ఏదైనా సరే మనం దాన్ని చెప్పొచ్చు అనమాట. ఇలా ఉంటాయి ఫంజై అలాగా. సో దీంట్లో వీటి తాలూకు ఎలా మనకి అవుతుందని అంటే జనరల్గా మనకి సీడ్స్కి ఎలాగైతే మొక్కలకి ఎలాగైతే సీడ్స్ ఉంటాయో ఈ ఫంగస్కి ఎలా ఉంటాయంటే వాటికి కూడా స్పోర్స్ అనేటువంటివి ఉంటాయి అన్నమాట. స్పోర్స్ ఉంటాయి. ఇదొక స్పోర్ అనేటువంటిది కొన్ని రోజుల తర్వాత దానికి అనుకూలమైనటువంటి వాతావరణం వచ్చిన తర్వాత ఈ స్పోర్ అనేటువంటిది ఏమవుతుంది అనమాట, ఇలాగా జర్మినేట్ అవుతుంది. సో ఇలా ఇదంతా అనమాట. సో దిస్ ఈజ్ కాల్డ్ హైఫా. ఇలా కొన్ని రోజులు అయ్యేటోడికి ఇలాగా జర్మినేట్ అవుతుంది. ఇది ఇలా పెద్దగా అవుద్ది అనమాట. మళ్ళీ ఇలా అయిపోద్ది. ఇలా పెరుగుతూనే ఉంటుంది. ఇలా కంటిన్యూగా ఇలా పెరుగుతూనే ఉంటుంది అనమాట. ఇలా పెరుగుదల ఎప్పుడు కూడా ఈ టాప్లోనే ఉంటుంది దీనికి. ఓకే, పెరుగుదల ఎప్పుడు కూడా దీని టాప్లోనే ఉంటుంది అనమాట. ఇలా అయిపోతుంటుంది. ఇలా దారాల మాదిరిగా ఇలా అయిపోతుంటుంది అనమాట. ఫిలమెంట్ అంటాం. దీన్ని ఫిలమెంటస్ భాగం అంటాం. సో ఇలా ఉండేటువంటిది ఇలా పెరిగి ఇలా పెద్దగా అయ్యి ఇలా అయిపోయి దీన్ని ఏమంటామంటే ఫంగల్ బాడీ. ఆర్ దీనికి ఒక టర్మ్ ఉండేది ఏంటంటే మైసీలియం అంటాం అనమాట. ఇదిలా ఒక స్పోరు జర్మినేట్ అయ్యి ఒక హైఫా వచ్చిన తర్వాత దీని నుంచేమో ఒక ఇలా పెరుగుతూ ఉంటుంది. ఇంక ఇది ఇలా పెరుగుతుంటుంది అనమాట. దీంట్లో ఎక్కడైతే భాగం ఇలా ఉంటుందో అది ఇలా పెరగడమే దాని పని. అలా పెరిగి ఇలాంటి ఒక ఫిలమెంటస్ టిష్యూని ఏర్పాటు చేస్తుంది అనమాట. ఇలా ఉంటాయి. సో ఇదంతా ఏంటనమాట, సింగిల్గా మనం ఇలాగ క్లోజప్లో మనం తీసి చూస్తాం అనుకోండి. ఇక్కడ ఇలా తీసి చూస్తే ఇది ఒక హైఫా అంటాం. హైఫాని ఇలా పెరుగుతుంటుంది అనమాట. ఇలా పెరిగేటువంటి దారాన్నే మనం హైఫా అంటాము. సో ది నెట్వర్క్ ఆఫ్ హైఫా, ఈ నెట్వర్క్ అంతటినీ కూడా ఏమంటామంటే మైసీలియం అని పిలుస్తుంటాం అనమాట. ఇలా నెట్వర్క్ లాగా ఏర్పడిపోతుంది. దీన్ని మనం ఏమంటామంటే మైసీలియం అని పిలుస్తుంటాం. ఇది మైసీలియం. ఇలా పెరుగుతున్నటువంటి క్రమంలో ఏం జరుగుతుంది అని అంటే ఇలా పెరుగుతుంది కదా, ఇది ఎండింగ్ అనుకోండి. ఇలాగ కొంతకాలం పెరిగి తర్వాత ఇంకా పెరిగి 7 సార్లు అనాలి. ఓకే, మళ్ళీ చెప్దాం. సో ఇది ఉంది కదా, ఇది ఇలాగా ఈ పైన ఉండేటువంటిది పెరిగి అప్పుడేమవుద్దనమాట, ఇలాగా దాని చివరిలో ఒక బాల్ లాంటి స్ట్రక్చర్ని ఏర్పాటు చేస్తుంది. ఎండింగ్ అనమాట. ఓకే, చివరి ఒక బాల్ లాంటి స్ట్రక్చర్ని అయితే ఏర్పాటు చేస్తుంది. చేసిన తర్వాత దాంట్లో అన్నీ కూడా ఇలా చిన్న స్పోర్లు ఉండి అలా తర్వాత అన్నీ కూడా స్పోర్స్ లాగా తయారవుతాయి అన్నమాట. స్పోర్స్ ఏర్పడతాయి దీంట్లో. ఇలా ఉంటాయి స్పోర్స్ ఏర్పడతాయి దీంట్లో అంతా కూడా. సో ఇది ఒక సైకిల్ అనమాట. ఇలా ఉండింది, ఇలా అయింది, ఇలా అయిన తర్వాత ఇలాగైంది, ఇలా అయిన తర్వాత ఇలా ఫైనల్గా పెరిగింది, ఇలా అవుతుంది అనమాట. ఒక బాల్ లాంటిది ఏర్పడుతుంది. జనరల్గా దీన్ని ఏంటంటే ఫ్రూటింగ్ బాడీ అని అంటారు. దీన్ని ఫ్రూటింగ్ బాడీ అని పిలుస్తాము. సో జనరల్గా దీన్ని మామూలు మన సాధారణంగా ఏంటంటే స్పొరాంజియం, కొన్నిటిలో స్పోరోడోకియం. లాస్ట్ పేజీలో తీయండి, లెక్చర్ నెంబర్ 15 అంతా తీయండి, 15th లెక్చర్. దాని తర్వాత ఏముంది అక్కడ ఉన్నాయి కదా, దాంట్లో లాస్ట్ పేరాలు చూడండి, 1, 2, 3 అని ఉన్నాయి. లాస్ట్ పేరాలు మీరు చూస్తే దాంట్లో ఏమున్నాయన్నమాట, 1, 2, 3 అని ఉన్నాయి. సో వెజిటేటివ్ స్ట్రక్చర్స్,
తర్వాత రెండోది వచ్చేసరికి రిప్రొడక్టివ్ ప్రోడక్ట్స్, తర్వాత డిసీజ్ ప్రోడక్ట్స్ అని 3 ఉన్నాయన్నమాట. సో దాంట్లో మీరు అక్కడ చూస్తే వెజిటేటివ్ స్ట్రక్చర్స్ ఏమున్నాయి, ఫంగల్ మైసీలియం, ఫెల్ట్, హాస్టోరియం, రైజోమార్ఫ్, స్క్లిరోషియా ఎట్సెట్రా ఇవి ఉన్నాయన్నమాట. అలాగే మీకు కింద చూసేటోడికి ఏమున్నాయన్నమాట, రిప్రొడక్టివ్ ప్రోడక్ట్స్. అందులో మనకు ఒక పెద్ద లిస్ట్ అయితే కనిపిస్తుంది. ఏంటి ఆ రిప్రొడక్టివ్ ప్రోడక్ట్స్ అనేటువంటివి, ఎసెర్వులై. ఓకే, చదవడం వచ్చా అవి? చదవని తర్వాత ఏంటి, ఎసెర్వులై, ఎపోతీకా, యాసై, ఏఎస్సిఐ యాసై, బెసిడియం, క్లిస్టోథీషియా, కొనిడియోఫోర్స్, మిల్డ్యూస్, మోల్డ్, మష్రూమ్, పిక్నియా, స్పోరోడోకియం, స్ట్రోమా ఎట్సెట్రా. ఇవన్నీనేమో మనకు అక్కడ కనిపిస్తున్నాయి అన్నమాట. ఓకే, వెజిటేటివ్ స్ట్రక్చర్స్లో చూస్తేనేమో ఫంగల్ మైసీలియం అనే దాన్ని జనరల్గా ఏం చెప్తున్నాం అని అంటే దీన్ని వెజిటేటివ్ స్ట్రక్చర్ అని చెప్తున్నాం. ఫంగల్ మైసీలియం ఇది అనమాట. ఇలా వెజిటేటివ్ స్ట్రక్చర్స్లోనే మనకి ఏంటి, ఫెల్ట్, హాస్టోరియం. హాస్టోరియం నిన్న ఎక్కడో దగ్గర చెప్పుకున్నాం. హాస్టోరియం అనేది ఎక్కడ, డాటర్ దగ్గర చెప్పాం కదండి. డాటర్ అనేటువంటిది ఆహారాన్ని తీసుకోవడానికి కొన్ని హాస్టోరియాలు అనేవి ఏర్పాటు చేస్తున్నారు. సో అలా హాస్టోరియం, తర్వాత రైజోమార్ఫ్ అండ్ స్క్లిరోషియా ఇలా ఉన్నాయి. అవి కాకుండా ఇప్పుడు ఇవన్నీ అనమాట వెజిటేటివ్ భాగాలు నుంచి ఒకవేళ రిప్రొడక్షన్ జరిగేటట్టయితే వెజిటేటివ్ స్ట్రక్చర్స్ అని చెప్తున్నారు. అలాగే జనరల్గా దీంట్లో ప్రత్యుత్పత్తి లేదా రిప్రొడక్షన్ అని చెప్తాం కదా. సో దాని ద్వారా అంటే ఇలా అనమాట. సపోజ్ ఇలా ఉంది కదా, ఇలా అయిన తర్వాత మనకి ఏం ఏర్పడింది, ఇక్కడ స్పోర్స్ ఏర్పడ్డాయి. సో ఇప్పుడు ఈ ఫ్రూటింగ్ బాడీ లేకపోతే దీన్ని ఏమని మనం పిలుస్తున్నాం అని అంటే అక్కడ రెండో దాంట్లో ఉన్నాయి చూడండి, అవన్నీ దీనికి వర్తిస్తాయి అన్నమాట. ఓకే, ఏమున్నాయి అవి, ఎసెర్వులై, తర్వాత ఎపోతీకా, యాసై, ఏఎస్సిఐ, బెసిడియం, ఇలా అందులో ఉన్న పేర్లన్నీ దీనికి వర్తిస్తాయి అన్నమాట. అక్కడ ఏ పేర్లు ఎట్లా ఉన్నాయో ఆ పేర్లన్నీ కూడా దానికి వర్తిస్తాయి. ఓకేనండి. అంటే ఇవి ఆల్రెడీ లాస్ట్ లెక్చర్, మళ్ళీ అప్పుడు కూడా ఇదే చెప్పాలి. ఆ లెక్చర్ చెప్పినప్పుడు కూడా సేమ్ ఇదంతా చెప్పాలి కాబట్టి ఆ లాస్ట్ లెక్చర్ ఇలా చెప్తున్నాం అనుకోండి. రైట్, ఇలా అనమాట. ఇది అయిపోయింది. వెజిటేటివ్ స్ట్రక్చర్స్ అయితే వాటికి కొన్ని పేర్లు అయితే ఉన్నాయి. మైసీలియం, తర్వాత ఏమున్నాయి ఇంకా చెప్పండి, మైసీలియం, ఫెల్ట్, తర్వాత అండి ఏంటో కరెక్ట్ చెప్పండి బాబు ప్రొనౌన్సియేషన్. హాస్టోరియం, తర్వాత రైజోమార్ఫ్, తర్వాత స్క్లిరోషియం, అంతేనా? సో ఇవన్నీ కూడా దీనికి సంబంధించిన వెజిటేటివ్ స్ట్రక్చర్స్కి కొన్ని పేర్లు అనమాట. వెజిటేటివ్ స్ట్రక్చర్స్ని మనం ఇలాగా పిలవచ్చు, మైసీలియం అని పిలవచ్చు, ఫెల్ట్ అని పిలుస్తారు కొన్నిట్లో హాస్టోరియం, రైజోమార్ఫ్, స్క్లిరోషియా అలా పిలుస్తూ ఉంటాం. అలాగే జనరల్గా ఈ రిప్రొడక్టివ్ భాగం ఏదైతే ఉందో దీన్ని ఎలా పిలుస్తుంటారంటే ఈ పేర్లు, ఫ్రూటింగ్ బాడీ అన్నాం కదా, స్పోరాంజియం, స్పోరోడోకియం, ఎసెర్వులై, ఎపోతీకా, యాసై, బెసిడియం, ఇంకా బెసిడియం తర్వాత ఏముంది చదవండి, క్లిస్టోథీషియా. ఆ పేర్లన్నీ అలా చదవాలి, అన్నీ మనకు గుర్తురావాలి. అందులో నుంచి ఒక బిట్ ఏదైనా అడగొచ్చు అనమాట. ఏదైనా రిప్రొడక్టివ్ ప్రోడక్ట్ ఏది అని మనకు అడిగితే అడగొచ్చు అనమాట. రిప్రొడక్టివ్ ప్రోడక్ట్ ఒకటి అడగొచ్చు ఏదో ఒకటి. సో అది వెజిటేటివ్ స్ట్రక్చరా లేకపోతే రిప్రొడక్టివ్ ప్రోడక్ట్ అని అడగదు. కాబట్టి ఇందులో ఏంటంటే వెజిటేటివ్ స్ట్రక్చర్స్ బాగా గుర్తుపెట్టుకుని ఉంటాయి. వెజిటేటివ్ స్ట్రక్చర్స్ అని ఎన్ని ఉన్నాయి అక్కడ మనకి, 1 2 3 4 5 5 ఉన్నాయన్నమాట. ఈ 5 వీటిని అంటే దీన్ని ఎలాగైతే మైసీలియం అని పిలిచామో, మైసీలియం కొన్ని రకాల ఫంగస్లో ఫెల్ట్ అని, కొన్నిట్లోనేమో హాస్టోరియం, కొన్నిట్లో రైజోమార్ఫ్, కొన్నిట్లో కొన్ని అంటే అవి ఏంటి అని అంటే డిఫరెంట్ దాంట్లో ఇప్పుడు మన యానిమల్ కింగ్డమ్లో ఎలాగైతే రకరకాల ఫైలమ్స్ ఉన్నాయో
అలాగే ఫంగస్లో కూడా చూసినప్పుడు ఏంటంటే రకరకాలైనటువంటి వర్గాలు దీంట్లో కూడా ఉన్నాయి. అవి చెప్పుకున్నాం కదండి. ఏవో కొన్ని చెప్పాం కదా, ఊమైకోట, జైగోమైకోట, తర్వాత అంటే ఇవి తక్కువ శ్రేణికి సంబంధించినవి. తర్వాత యాస్కోమైకోటా, తర్వాత ఫోర్త్ వన్ బెసిడియోమైకోటా, ఇలా అనమాట. ఇవి కొంచెం బాగా డెవలప్డ్ ఫంగస్. ఇవన్నీ కూడా మామూలు స్థాయి ఫంగస్లు ఇవన్నీ కూడా. ఈ ఊమైకోటాకే కదా ఇవన్నీ చెందినవి, ఏవో చెప్పాం కదా, పిథియం ఫైటాప్తెరా, పిథియము ఫైటాప్తెరా కూడా కదా. మళ్ళీ ఇక్కడ రెండుగా డివైడ్ చేశారు దీన్ని. మళ్ళీ ఊమైకోటాలో మళ్ళీ ఒక ఫైకోమైసిటిస్, జైగోమైసిటిస్ అని 2 రకాలుగా విభజన చెందితే దీనికి కొన్ని సంబంధించినవి, దీనికి కొన్ని సంబంధించినవి ఉంటాయి, అలా అనమాట. సో జైగోమైకోటా, తర్వాత యాస్కోమైకోటా కూడా ఎగ్జాంపుల్స్ మనం చూసాం. యాస్కోమైకోటా అలాగే బెసిడియోమైకోటా కూడా కొన్ని ఎగ్జాంపుల్స్ అయితే చూసాం. ఏంటి యాస్కోమైకోటా ఎగ్జాంపుల్స్ ఏంటి? యాస్కోమైకోటా ఎగ్జాంపుల్స్ ఫంగస్ల పేర్లు ఏంటి చెప్పండి గట్టిగా. యాస్పర్జిల్లస్, యాస్పర్జిల్లస్, తర్వాత అండి గట్టిగా చెప్పాలి, అదేంటే మాట్లాడడం. యాస్పర్జిల్లస్, ఇక్కడ గ్యాప్ ఎక్కువ ఉంది మనకి. అదే మీరు అనుకుంటే కుదరదు, నా వరకు రావట్లేదు. పెన్సిలిన్ అలా చెప్పకూడదు, పెన్సిలిన్ అలా మనం చెప్పినట్టు ఉండాలన్నమాట. పెన్సిలిన్ లోపల పెన్సిలిన్ అలా ఇదైపోకూడదు. అందరూ అలాగే ఉన్నారు అక్కడ, అదే చెప్పట్లేదు. అలా గట్టిగా మాట్లాడతారని నేను అనుకుంటున్నాను. అదేం చెప్పడం అని నాకు అర్థం కాలేదు. అలా కదా, అదేం ఎక్స్ప్రెషన్ అంటాను నేను. మీకు ఒక మెడికల్ క్లాస్ ఒకటి నేను చూపిస్తాను. మన దీంట్లో ఒక మెడిసిన్ సంబంధించినటువంటి క్లాస్ అనమాట. అందులో డాక్టర్లు ఉంటారు, వాళ్ళందరూ కూడా. వాళ్ళకి ఒక క్లాస్ జరుగుతూ ఉంటుంది అనమాట. ఆ క్లాస్ చూస్తే మీరు షాక్ అవుతారు. క్లాస్ అంతా పాటే. అంటే ఈ టర్మ్స్ అన్నీ బాగా రావడం కోసము ఏవైతే టర్మ్స్ ఉంటాయి ఇప్పుడు ఇలా ఉన్నాయి, వీటన్నిటిని ఒక పాట రూపంలోనే చెప్తారు మొత్తం అంతా కూడా. పాటే పాట మొత్తం అంతా కూడా. అది చాలా ఫాస్ట్గా అనమాట, అది మామూలుగా కాదు. మళ్ళీ మీరు పెన్సిలిన్ చెప్పడానికి పెన్సిలిన్ అది అలా లోపల అలా రాసుకుంటే ఎలా అవుతుంది? ఏం చెప్పండి, ఓపెన్గా చెప్పండి. ఇంకా అదేమి పెద్ద రాసుకునేది ఏం కాదు అక్కడ. అది ఏంటది? ఏంటది? ఇంకా అలా ఉండాలన్నమాట. సో చెప్పేటప్పుడు ఆ టైప్ ఆఫ్ ఇది కావాలి, పెన్సిలిన్. తర్వాత న్యూరోస్పోరా. ఓకే, ఇవి సంథింగ్ దీనికి ఎగ్జాంపుల్స్ అని అనుకోండి. యాస్కోమైకోటా, అలాగే మనకి బెసిడియోమైకోటాలో కూడా కొన్ని ఎగ్జాంపుల్స్ అయితే ఉన్నాయి. ఏంటి ఎగ్జాంపుల్స్ చెప్పాలి గట్టిగా? పక్సీనియా, ముస్టిలాగోనా, ఇస్టిలాగో. ఓకే, ఎగారికస్. వాట్ ఈజ్ ఎగారికస్? మష్రూమ్. ఓకే, మష్రూమ్స్ ఏవైతే ఉంటాయో దాన్ని ఏమంటాం అనమాట? అగారికస్. అండ్ అగారికస్ స్పీషీస్లో చాలా ఉంటాయి అనమాట. వాటిని మష్రూమ్ అని అయితే మనం పిలుస్తూ ఉంటాం. ఓకే, సో ఇవి డిఫరెంట్ ఫంగస్లు అనమాట. సో జనరల్గా వీటికి ఒక కామన్ టర్మ్స్ కూడా చెప్పాము. యాస్కోమైకోటా ఫంగై ఆర్ కాల్డ్ యాజ్ sac fungi. Ascomycota fungi are also called as sac fungi, and Basidiomycota fungi are called as club fungi, ఇలా అనమాట. సో దిస్ ఈజ్ Ascomycota and this one is Basidiomycota. ఇవన్నీ వెల్ డెవలప్డ్ ఇవన్నమాట. ఇవి కొంచెము తక్కువ డెవలప్మెంట్ ఉంటాయి వీటిలో. అలాగా ఇది ఒక క్లాసిఫికేషన్ అయితే మనకి ఉందన్నమాట. కాబట్టి ఇప్పుడు ఇవేంటి, ఈ పేర్లు ఏంటి అనేది మనకు వస్తాయి కదా. ఇప్పుడు ఇందులో ఈ ఫ్రూటింగ్ బాడీ లేకపోతే ఫంగల్ బాడీని కొన్నిట్లో మైసీలియం అని పిలుస్తున్నాము, కొన్నిట్లో ఫెల్ట్ అంటున్నాము, హాస్టోరియం అంటున్నాము. అంటే ఏంటి, సపోజ్ ఈ కేటగిరీస్ ఉన్నాయి. ఈ కేటగిరీస్లో ఉండేటప్పుడు ఆటోమేటిక్గా సపోజ్ ఊమైకోటా ఉందనుకోండి, ఇది తక్కువ స్థాయి ఫంగస్, కొద్దిగా మధ్య స్థాయి, కొద్దిగా డెవలప్డ్, బాగా డెవలప్డ్,
ఇలా ఫంగస్లు ఉంటాయి. ఒక్కొక్క దాంట్లోనూ ఒక్కొక్క పేరుతో పిలుస్తూ ఉంటారు. ఇప్పుడు మనకి ఎగ్జాంపుల్ ఎంటమాలజీలో మనం చెప్పుకునేటట్టయితే లార్వా, ఓకే, లార్వా అని తీసుకుందాం. అదే మనకి దీంట్లో అయితే లెపిడాప్టెరాలో అయితే లెపిడాప్టెరా లార్వాని ఏమంటారు? క్యాటర్పిల్లర్ అంటారు. అలాగే హైమెనోప్టెరాలో హైమెనోప్టెరా అండ్ కోలియోప్టెరానా, కోలియోప్టెరా రెండింటిని కలిపి ఏమంటారు? లార్వాని అంటాము, గ్రబ్ అని అంటాము. అదే డిప్టెరాలో తీసుకునేటట్టయితే మ్యాగట్, స్పెల్లింగ్ లాగే చదవడం అవసరం లేదు, మ్యాగోట్ అని చదవడం అవసరం లేదు. ఓకే, మ్యాగట్ ఏంటనమాట ఇది? యా, మ్యాగట్. అలా పిలిచాం అంటే ఓవరాల్గా ఏంటది? లార్వా, ఓవరాల్గా లార్వా. బట్ దాని వరకు వచ్చేసరికి ఏమని పిలుస్తున్నాం అనమాట? లెపిడాప్టెరాలో అయితే క్యాటర్పిల్లర్, హైమెనోప్టెరాలో కానీ కోలియోప్టెరాలో కానీ అయితే గ్రబ్ అని పిలుస్తున్నాము, డిప్టెరాలో అయితే మ్యాగట్ అని పిలుస్తున్నాం. సో అలా అనమాట, అలా పిలుస్తున్నాం. రకరకాల పేర్లు ఎలాగైతే పెట్టి పిలుస్తున్నామో ఇక్కడ కూడా ఈ పేర్లు అలాంటివే. ఇదంతా మైసీలియం. ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క పేరుతో పిలుస్తూ ఉంటాం. అలాగే ఇవి కూడా ఈ ఫ్రూటింగ్ బాడీ ఏదైతే ఉందో, ఈ ఫ్రూటింగ్ బాడీ అని అన్నాం. ఇలాగా ఒక్కొక్క రకమైనటువంటి ఫంగస్లో సపోజ్ ఊమైకోటాలో ఒకలా ఉంటుంది, అలాగే జైగోమైకోటాలో ఒకలాగా ఉంటుంది, ఒక పేరుతో పిలుస్తారు. ఆస్కోమైకోటా ఒక పేరుతో పిలుస్తారు, బెసిడియోమైకోటా వేరే పేరుతో పిలవచ్చు అనమాట. అలా డిఫరెంట్ పేర్లు ఉన్నాయి ఇక్కడ అవన్నీ కూడా. సో మొత్తానికి ఇదంతా కూడా ఒక ఫ్రూటింగ్ బాడీ. దాన్ని ఇలా మనం పిలుస్తున్నాం: స్పోరాంజియం, స్పోరోడోకియం, ఎసెర్బులై, ఎపోథీకా, యాసై, బెసిడియం, క్లిస్టోథీషియా. తర్వాత చెప్పండి, ఉంటాయి ఇంకా అండి, చెప్పుకోవాలా, తొందరగా చెప్పాలా. క్లిస్టోథీషియా తర్వాత ఏముంది? కొనిడియో ఫోర్, తర్వాత మిల్డ్యూస్, మోల్డ్స్. మష్రూమ్ అంటే ఆల్రెడీ మనకు తెలుస్తుంది కదా, ఇది దేనికి సంబంధించింది అనమాట. ఇప్పుడు కొంతమందికి ఐడియా ఉంది మష్రూమ్ అంటే ఏంటి. ఇక్కడ అగారికస్ అంటే ఇదేంటనమాట? బెసిడియోమైస్టిస్, బెసిడియోమైకోటాకి సంబంధించింది. ఇక్కడ మష్రూమ్ అనేది ఇలా వచ్చింది అనమాట. సో అంటే ఏంటి? మష్రూమ్ ఈజ్ ఏ ఫ్రూటింగ్ బాడీ. ఇప్పుడు మష్రూమ్ అని మనం ఏదైతే బయట పుట్టగొడుకు ఇలా బయటకు వచ్చి ఉంటాయి కదా, ఇట్ ఈజ్ ఏ ఫ్రూటింగ్ బాడీ ఇలా అనమాట. దీనికి ప్రతిరూపం అలాగా బయటకు వచ్చి భూమి మీద బయటకు వచ్చింది అనమాట. సో దాన్ని మనం ఒక ఫ్రూటింగ్ బాడీ అని పిలుస్తున్నాం. మష్రూమ్ అనేటువంటిది ఒక ఫ్రూటింగ్ బాడీ, రైట్. తర్వాత ఏంటండి మష్రూమ్ తర్వాత చెప్పండి, అందులో చూసి చదవండి. పిక్నియా, ఆర్డర్లో చెప్పండి. పిక్నియా వచ్చింది కదా ఇక్కడ ఆల్రెడీ. స్పోరోడోకియం, స్ట్రోమా, ఓకే, ఇలా అనమాట. మొత్తం మీద ఏంటంటే ఇలా మనకి ఇవన్నీ ఉంటాయి. ఫ్రూటింగ్ బాడీ వచ్చేసరికి ఇవన్నీ అనమాట: స్పోరాంజియం, స్పోరోడోకియం, ఎసెర్బులై, ఎపోథీకా, యాసై. ఇప్పుడు యాసై అని ఉందా? ఆస్కోమైకోటా, ఆస్కోమైకోటాలో ఉండేటువంటి ఫ్రూటింగ్ బాడీ అయి ఉండొచ్చు. సో దాన్ని యాసై అని పిలిచాం. యాసై, ఏఎస్సిఐ, ఓకే, యాసై అంటున్నారు. సో అలాగే బెసిడియం, బెసిడియోమైకోటా, ఓకే, బెసిడియోమైకోటా. అలాగే క్లిస్టోథీషియా, తర్వాత కొనిడియోఫోర్, మిల్డ్యూస్, మోల్డ్, మష్రూమ్, తర్వాత పిక్నియా, స్ట్రోమా. మిల్డ్యూస్ అని చెప్పాం ఆల్రెడీ. మొన్న మనం మిల్డ్యూస్ గురించి అయితే తెలుసుకున్నాం. ఏం తెలుసుకున్నాము? పౌడరీ మిల్డ్యూ గురించి తెలుసుకున్నాము, డౌనీ మిల్డ్యూ గురించి తెలుసుకున్నాము. లోవర్ సైడ్ ఆఫ్ ద లీఫ్లో ఈ మిల్డ్యూస్ అన్నీ పెరుగుతుంటాయి అన్నమాట. డౌనీ మిల్డ్యూ అని అంటాం. లోవర్ సైడ్ ఆకు తాలూకు అడుగు భాగంలో ఈ ఫంగల్ గ్రోత్ అంతా ఇదంతా జరుగుతుంటుంది అక్కడ. ఇక్కడ ఇలా ఉందా ఈ స్పోరు, హైఫాగా మారి హైఫా నుంచి ఇలా మొత్తం ఫిలమెంటస్ టిష్యూగా మారి ఇలా ఫైనల్గా స్పోర్స్ ఇక్కడ తయారవుతుంటాయి. ఎక్కడ తయారవుతుంటాయి ఇవన్నీ కూడా? ఆకు అడుగు భాగంలో అనమాట. డౌనీ, ఆకు యొక్క అడుగు భాగంలో అలా పెరిగితే దాన్ని ఏమన్నారంటే డౌనీ మిల్డ్యూ అన్నారు. ఆకు యొక్క అప్పర్ సర్ఫేస్లోనే పెరిగితే దాన్ని ఏమన్నాం అనమాట? పౌడరీ మిల్డ్యూ అని అన్నాము. సో రెండింటి చూడడానికి తేడా ఉంటుంది అనమాట. అదేమో ఇలా పొడిలాగా, ఇప్పుడు ఇలా పొడి ఉందా, ఇదే
పౌడరీ మిల్యూ అని అంటే ఇలా పొడిలా ఉంటుంది. ఆకు మీద అంతా కూడా సేమ్ ఇలా పొడిలాగా ఉంటుంది అనమాట. పైన అప్పర్ సర్ఫేస్ అంతా కూడా ఇలాగా పొడి మాదిరిగా ఉంటుంది ఇలా చూస్తూ ఉంటే. అందుకే దాన్ని ఏమంటారంటే బూడిద తెగులు అంటారు. ఓకే, ఏమంటారు దాన్ని? బూడిద తెగులు, అందుకే దాన్ని అయితే పిలుస్తారు అనమాట. సో పౌడరీ మిల్యూ, డౌనీ మిల్యూ అవి వచ్చిందా మరి ఇక్కడ మిల్యూస్ అని చెప్పాము. అలా అనమాట. మోల్డ్ అంటే ఇప్పుడు మనకి పట్టేటువంటి బూజ్ అనమాట. ఏదైనా ఫుడ్ మెటీరియల్ కానీ మనం ఏదైనా బ్రెడ్ ఇలాంటివన్నీ పెట్టామనుకోండి, ఆటోమేటిక్ కొన్ని రోజుల్లో ఏమవుతాయి, అవన్నీ కూడా బూజు పట్టేస్తాయి. ఓకే, దాని బూజు పడుతుంది. ఆ బూజులో మనం చెక్ చేస్తే ఏం కనపడతాయి అనమాట, ఇదంతా కనపడుతుంది. మొత్తం ఈ వ్యవస్థ అంతా కనపడుతుంది. స్పోర్ ఉంటుంది, హైఫా ఉంటుంది, మైసీలియం ఉంటుంది, ఒక ఫ్రూటింగ్ బాడీ ఉంటుంది. మళ్ళీ అక్కడి నుంచే స్పోర్స్ అన్నీ బయటకు వస్తాయి. ఓకే, ఇక్కడ మనం చెప్పుకోలేదు ఏంటంటే ఇక్కడి నుంచి అనమాట ఇది ఇలా పగిలి ఏదో ఒక రోజు ఇదంతా పగిలి ఒకసారిగా ఇవన్నీ కూడా బయటకు వస్తాయి. ఇలా దీంట్లో కొంత ప్రెజర్ ఏర్పడుతుంది అనమాట. కొంత టైం అయ్యేటోడికి ఏంటంటే ఇలాగా ప్రెజర్ ఏర్పడుతుంటుంది దీంట్లో. ఇది ఇలాగా విస్తరిస్తుంది. విస్తరించేటటువంటి క్రమంలో ఏం జరుగుతాయంటే ఒకసారిగా దీంట్లో ఉండేటువంటి స్పోర్స్ అన్నీ కూడా బయటికి వెదజల్లబడుతూ ఉంటాయి అన్నమాట. సో అలాగా జరుగుతూ ఉంటుంది. ఓకే, ఇది మొత్తంగా ఓవరాల్గా మనకి ఇది ఆ లెక్చర్ అంతా అదే. ఎన్నో లెక్చర్ అదే. లెక్చర్ నెంబర్ 15లో మనకు ఆ కింద ఉండేటువంటి దాంట్లో నుంచి ఖచ్చితంగా ఒక బిట్ అయితే రావడానికి అవకాశం ఉంటుంది అనమాట. ఇది అందులో తెలుసుకోవాలి. ఈ పేర్లు చదవడం రాక దాన్ని వదిలేస్తాం కంప్లీట్గా. ఆ పేర్లు చదవడం రాక మనం ఏం చేస్తుంటాం అనమాట, దాన్ని కంప్లీట్గా మనం వదలకూడదు. సో ఇవన్నీ కూడా ఇక్కడ దీన్ని మైసీలియం ఏదైతే ఉందో ఈ వెజిటేటివ్ స్ట్రక్చర్ని ఏమని పిలిచాము ఇక్కడ? కొన్నిట్లో మైసీలియం, కొన్నిట్లో ఫెల్ట్, మరికొన్నిట్లో హాస్టోరియం, మరికొన్నిట్లో రైజోమార్ఫ్, కొన్నిట్లో స్క్లెరోషియం. సో ఆల్ దీస్ ఆర్ వెజిటేటివ్ స్ట్రక్చర్స్. ఇవన్నీ దీన్ని ఈ పార్ట్ని ఏమంటున్నాం అంటే రిప్రొడక్టివ్ స్ట్రక్చర్. ఓకే, ఇదంతా వెజిటేటివ్ స్ట్రక్చర్, ఇదంతా కూడా రిప్రొడక్టివ్ స్ట్రక్చర్స్. ఇవన్నీ ఈ పేర్లన్నీ కూడా దీనికి సంబంధించినవి అనమాట. దీన్ని ఒక వర్గంలో ఎలా అంటారు, ఒక దాంట్లో ఎలా అంటారు. ఈ పేర్లని గుర్తుపెట్టుకోవాలి. సో దీన్ని ఈజీగా మనం ఐడెంటిఫై చేయడము, గుర్తుపడడం ఎలాగానంటే ఈ వెజిటేటివ్ స్ట్రక్చర్స్ బాగా గుర్తుపెట్టుకుంటే చాలు. మనం వెజిటేటివ్ స్ట్రక్చర్స్ ఎన్ని ఉన్నాయి? 5 ఉన్నాయి. ఎన్ని ఉన్నాయి వెజిటేటివ్ స్ట్రక్చర్స్? ఈ 5 పక్కాగా నువ్వు గుర్తుపెట్టుకున్నావంటే మిగిలినవన్నీ కూడా ఏంటవి? రిప్రొడక్టివ్ స్ట్రక్చర్సే. ఓకే, మిగిలిపోయినటువంటివన్నీ కూడా రిప్రొడక్టివ్ స్ట్రక్చర్ ఆర్ ప్రోడక్ట్. సో నువ్వు ఇన్ని పేర్లు గుర్తుపెట్టుకునే బదులుగా మనం ఎలా గుర్తుపెట్టుకోవచ్చు? ఈ మొత్తం ఉన్నటువంటి 5 పేర్లు కనుక మనం గుర్తుపెట్టుకుని ఉంటే, ఈ 5 పేర్లు గుర్తుపెట్టుకుంటే మనకు ఫైనల్గా ఏం జరుగుతుంది అనమాట, ఏం తెలుస్తుంది? ఇవన్నిటిలో చూసుకుంటాం. మనకి ఏదైనా ఆన్సర్ ఇచ్చినప్పుడు ఇందులో ఎక్కడైనా ఉందా ఏంటని మనం చూసుకుంటాం. ఏది 5 మనం చూసుకున్నాం అనుకోండి, మైసీలియం, ఫెల్ట్, హాస్టోరియం, రైజోమార్ఫ్, స్క్లెరోషియం. ఇవి కానివన్నీ కూడా రిప్రొడక్టివ్ స్ట్రక్చర్స్ అని తెలిసిపోతాయి మనకి. ఓకే, అలా కొంతవరకు గుర్తుపెట్టుకోవాలి. సో విషయం ఇది ఇక్కడ మొత్తం మీద ఏంటంటే స్పోర్ జర్మినేషన్, దిస్ ఈజ్ హైఫాని మనం ఎలా చూస్తే ఇలా ఉంటుంది అనమాట. హైఫా రాత్రి ఒక బిట్ కూడా మనం చదివాం. వాట్ ఈస్ ద బేసిక్ కాంపోనెంట్? ఆఫ్ హైఫా? బిట్ రాత్రి ఇచ్చారు కదండి. వాట్ ఈస్ ద బేసిక్ కాంపోనెంట్? ప్రోటోప్లాజం. ప్రోటోప్లాజం ఈజ్ ద బేసిక్ కాంపోనెంట్ దీంట్లో అనమాట. ఈ హైఫాలో ప్రతి దాంట్లోనూ కూడా ఇలా మనము చూసేటట్టయితే ఏముంటుంది, దీంట్లో ప్రోటోప్లాజం ఉంటుంది. ప్రోటోప్లాజంతో నిండి ఉంటాయన్నమాట. ఇది మనం ఇలా చూస్తూ ఉంటాం. సో ఇప్పుడు దీన్ని మనము హైలైట్ చేసుకుంటున్నాం. దీన్ని ఇలా ఉండేదాన్ని మనం హైలైట్ చేస్తున్నాం అనమాట. ఇలా చూసేటప్పుడు మనకి ఏం జరుగుతుంది? ఓకే, సో ఈ మైసీలియం ఎక్కడైనా ఒక పోర్షన్ ఇలా కట్ చేసి దీన్ని ఎక్కడో దారి దీన్ని వచ్చిన పోర్షన్ కట్ చేసి మనం చూస్తే, సపోజ్ ఇలా వేసుకుందాం. ఇలా వేసి చూసినప్పుడు ఏంటంటే కొన్ని ఇవి ఎలా ఉంటాయంటే మధ్యలో ఎటువంటి గోడలు లేకుండా ఉంటాయి. ఇదన్నీ కూడా ఏంటంటే న్యూక్లియై. న్యూక్లియై అంటే అర్థం ఏంటి?
కేంద్రకాలు. ఇవన్నీ కూడా ఎలా ఉంటాయి అన్నమాట, ఇవన్నీ కూడా కేంద్రకాలు. మధ్యలో ఏముంటుంది ఇక్కడ, ఆల్రెడీ మనం ఇంతకుముందే చూసాము, ప్రోటోప్లాజం. ఈ ప్రోటోప్లాజం అంతా కూడా ఇలాగా ఉంటుంది, ఫ్లూయిడ్ అలా మధ్యలో ఉంటుంది అనమాట. ఈ ఫ్లూయిడ్ మధ్యలో ఏం తేలుతూ ఉంటాయని అంటే న్యూక్లియై. వీటిని ఏమంటాము, న్యూక్లియై లేదా కేంద్రకాలు ఇలా అనమాట. ఇవన్నీ ఇందులో ఫ్లోట్ అవుతూ ఉంటాయి. ఓకే, ఇలా ఫ్లోట్ అయితే దీన్ని ఏమన్నారనమాట, ఈ టైప్ ఆఫ్ హైఫాన్ మనకి ఏమన్నారంటే, స్పెల్లింగ్ చూసుకోవాలి, సీనోసైటిక్ హైఫా. స్పెల్లింగ్ ఏంటి, అంతే, సీనోసైటిక్ హైఫా అంటే నెంబర్ ఆఫ్ న్యూక్లియై ఫ్లోట్ ఇన్ దట్ ప్రోటోప్లాజం. ఇంకా దాంట్లో మధ్యగోడలు అడ్డుగోడలు ఏమీ కూడా దాంట్లో ఉండవు అన్నమాట. సో ఈ టైప్ ఆఫ్ హైఫాని ఏమని పిలుస్తామంటే సీనోసైటిక్ హైఫా. అది ఏదైనా కావచ్చు. ఇప్పుడు మన స్పోరు, జెర్మినేషను ఇదంతా అయిన తర్వాత దీంట్లో ఉండేటువంటి ఈ హైఫా అంతటినీ కూడా, హైఫా, మైసీలియం ఇదంతటినీ మనం చూసినప్పుడు ఈ టైప్ ఉండొచ్చు. లేదు అంటే ఇంకా కొంచెం డెవలప్ అయినటువంటి వాటిలో ఇది ఎక్కడ ఊమైకోట ఇలాంటి వాటిలో సీనోసైటిక్ ఉంటుంది అన్నమాట, ఎందుకంటే డెవలప్మెంట్ తక్కువ ఉంటాయి కాబట్టి. అదే కొన్ని రకాల హైఫా ఎలా ఉంటుంది, ఇలా హైఫాని మనం తీసుకునేటట్టయితే దెర్ ఈజ్ ఎ సెప్టమ్, ఇలా అనమాట. సో దీన్ని అడ్డుగోడని ఏమంటాం అంటే సెప్టమ్. ఈ మధ్యలో ఒక్కొక్క కేంద్రకం ఉంటుంది, న్యూక్లియస్ ఉంటుంది అన్నమాట. న్యూక్లియస్ ఉంటుంది. ఇదంతా కూడా ఏంటిది, ప్రోటోప్లాజం. మామూలుగానే ప్రోటోప్లాజం ఒక సెల్కి ఎలాగైతే ఒక ఇవన్నీ ఉంటాయో అదంతా కూడా ప్రోటోప్లాజంతో నిండి ఉంటుంది, ఇలా అన్నమాట. సో ఇలా ఉంటాయి. ఇదేమో ఎటువంటి సెప్టము లేకుండా ఉంటే దీన్ని సీనోసైటిక్ హైఫా అని పిలుస్తాము. ఇలాంటి ఇక్కడేముంది దీంట్లో ప్రతి దాంట్లోనూ కూడా సెప్టమ్ ఉందన్నమాట. సో దీన్ని ఏమని పిలిచారు, మల్టీ సెల్యులార్ సెల్ అనమాట. ఇదొక సెల్లు, ఇదొక సెల్లు, ఇదొక సెల్, ఇదొక సెల్, ఇలా సెల్ అనమాట. కాబట్టి ఒక్కొక్క సెల్ ఉంది కాబట్టి దీన్ని ఏమన్నారు అనమాట, మల్టీ సెల్యులార్ హైఫా. ఇలా అన్నాం. ఓకే, ఇలా ఉంది. సో దిస్ వన్ ఈజ్ సీనోసైటిక్ హైఫా, దిస్ వన్ ఈజ్ మల్టీ సెల్యులార్ హైఫా, అలా ఉంటుంది. అలాగే దీంతో ఏంటంటే ఇంకా దీంట్లో ఇంకా మనం ముందుకెళ్తే, ఫర్దర్గా ముందుకెళ్తే ఇలా ఒక సెల్లో ఒక న్యూక్లియస్ ఉందనుకోండి. సో ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ యూనిన్యూక్లియేట్ హైఫా. అలాగే ఒక సెల్లో నెంబర్ ఆఫ్ న్యూక్లియై ఉన్నాయనుకోండి, దీన్ని మల్టీ న్యూక్లియేట్ హైఫా. ఓకే, ఇలా అనమాట. ఇలా మల్టీ న్యూక్లియస్లు ఉంటాయి అంటే ఒకటి కంటే ఎక్కువ కేంద్రకాలు ఒక సెల్లో కనుక ఉండేటట్టయితే దీన్ని మల్టీ న్యూక్లియేట్ హైఫా అని పిలుస్తాం. ఓన్లీ ఒకటే దీంట్లో ఉండేటట్టయితే దాన్ని యూనిన్యూక్లియేట్ అంటాం అనమాట. సో యూనిన్యూక్లియేట్తో ప్రాబ్లం ఏం లేదు. బట్ విత్ మల్టీ న్యూక్లియేట్ సెల్ మనకి ఇక్కడ ఏంటంటే మళ్ళీ ఇంకో 2 రకాలైతే చూస్తాం అనమాట. సో దీంట్లో ఉండేటటువంటి ఏదైతే జెనెటిక్ మెటీరియల్, సో దట్ ఈజ్ ఐడెంటికల్ జెనెటిక్ మెటీరియల్ ఉండేటట్టయితే, ఐడెంటికల్ జెనెటిక్ మెటీరియల్ అంటే ఏంటి, ఇది ఎలా, దీని జెనెటిక్ మెటీరియల్ ఎలా ఉందో దీనికి అలాగే ఉంటుంది, దీనికి అలాగే ఉంటుంది, దీనికి అలా ఉంటుంది. ఇలా ఉండేటట్టయితే అన్నిటి తాలూకు జెనెటిక్ మెటీరియల్ ఒకే ఐడెంటికల్గా ఉండేటట్టయితే దీన్ని ఏమంటాం అనమాట, హోమోకారియోటిక్. డిఫరెంట్ జెనెటిక్ మెటీరియల్ దాన్ని అప్పుడు ఏమంటామంటే హెటిరోకారియోటిక్. ఇలా సో ఎన్ని వరుసగా వస్తాయో ఒకసారి మనకి చూడండి. సో దిస్ వన్ ఈ సీనోసైటిక్ స్టేజ్, మధ్యలో ఎటువంటి అడ్డుగోడలు లేకుండా న్యూక్లియస్ అంతా కూడా అలాగ తేలుతూ ఉంటాయి, ప్రోటోప్లాజంలో తేలుతూ ఉంటే దాన్ని సీనోసైటిక్ స్టేజ్ అన్నాను. ఇది వచ్చేసరికి ఏంటంటే సెప్టమ్ ఉంటుంది మధ్యలో, సెప్టమ్ మధ్యలో ఉంటుంది కాబట్టి వీటిని ఏమన్నారు దీన్ని మల్టీ సెల్యులార్ హైఫా అని పిలిచాం, మల్టీ సెల్యులార్ హైఫా. సో మల్టీ సెల్యులార్ హైఫాలో మళ్ళీ మనం చూసినప్పుడు ఇలాగ సింగిల్గా ప్రతి సెల్లోనూ కూడా సింగిల్ న్యూక్లియస్ ఉంటే దాన్ని యూనిన్యూక్లియేట్ హైఫా అని పిలిచారు. అలా కాకుండా ఒకటి కంటే ఎక్కువ న్యూక్లియస్లు కనుక ఉండేటట్టయితే మల్టీ న్యూక్లియేట్ హైఫా అని అన్నాం.
సింగిల్ యూనిన్యూక్లియేట్తో పనేం లేదు. మల్టీ న్యూక్లియేట్కి వచ్చేసరికి ఏంటంటే బేస్డ్ ఆన్ జెనెటిక్ మెటీరియల్. సో ఇఫ్ ద జెనెటిక్ మెటీరియల్ ఆఫ్ ఆల్ దీస్ న్యూక్లియై ఈజ్ ఐడెంటికల్, సో ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ హోమోకారియోటిక్ న్యూక్లియై దీంట్లో ఉన్నట్టు అనమాట. అలాగే ఇఫ్ ద జెనెటిక్ మెటీరియల్ ఈజ్ నాట్ ఐడెంటికల్, or different, so this type of hypha or this type of nuclei are called as heterokaryotic nuclei. Homokaryotic nuclei, heterokaryotic nuclei. అలాగే యూనిన్యూక్లియేట్ అండ్ మల్టీన్యూక్లియేట్, సినోసైటిక్ స్టేజ్ అండ్ మల్టీసెల్యులర్ స్టేజ్, ఇలా అనమాట. సో ద బేసిక్ కాంపోనెంట్ ఆఫ్ హైఫా ఈజ్ ప్రోటోప్లాజం. ఓకే, బేసిక్ కాంపోనెంట్ ఆఫ్ హైఫా ఈజ్ ప్రోటోప్లాజం, ఇలా అనమాట. సో బేసిక్గా మొత్తం దీని చుట్టూనే ప్యాథాలజీ అంతా కూడా తిరుగుతూ ఉంటుంది అనమాట. సో మనం దీన్ని సరిగా క్యాచ్ చేయాలి. అర్థమవుతుందా? మీరు దీన్ని కనుక సరిగా క్యాచ్ చేయగలిగితేనే మనకేమైనా ఉపయోగం ఉంటుంది, లేకపోతే ఏం తెలియదు అనమాట. ఇందులోనే ఉంది పెథాలజీ మొత్తం అంతా కూడా దీంట్లోనే ఉంది. ఏమంటారు? సో ఇదనమాట స్పోరు, జెర్మినేషన్, హైఫా, తర్వాత దీని నుంచి ఇలాగ పెరుగుతూ ఉంటుంది. దీన్ని మైసీలియం, ఫ్రూటింగ్ బాడీ. దీన్ని ఏమన్నారనంటే ఫంగల్ బాడీ. ఓకే, శిలీంధ్రం యొక్క దేహము. దీన్ని ఏంటంటారంటే ఫ్రూటింగ్ బాడీ. రైట్, దానికి ఇన్ని పేర్లు ఉన్నాయి. ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క కేటగిరీలో ఒక్కొక్క దాంట్లో ఇలా పిలుస్తుంటారు. దీనికి మైసీలియంకి అయితే ఇన్ని పేర్లు అయితే ఉన్నాయి. దీంట్లో ఏవైనా సరే పిలవచ్చు. ఆ తర్వాత దిస్ ఇస్ ద కేటగిరైజేషన్. సో ఊమైకోటా, జైగోమైకోటా, హ్యాస్కోమైకోటా అండ్ బెసిడియోమైకోటా, ఇవన్నీ కూడా ఒక టైప్ అనమాట. సో కొన్ని ఫంజై, ఇప్పుడు పిథియం, ఫైటాప్తెరా, ఆల్బుగో క్యాండిడా అని ఉంటుంది అనమాట. పూర్తి పేర్లు తెలుసుకోవాలండి. పిథియం కంప్లీట్ నేమ్ ఏంటి? పిథియం ఎఫానిడెర్మేటమ్. మీరు సైంటిఫిక్ నేమ్లు గట్టి చదవట్లేదు, అవేం వస్తాయిలే అని అనుకుంటున్నారు మీరు. ఫైటాప్తెరా, ఇన్ఫెస్టేషన్ కాదు, ఇన్ఫెస్టెన్స్ అంతే. ఫైటాప్తెరా ఇన్ఫెస్టేషను, లేకపోతే పిథియం సంథింగ్ అడ్వర్టైజ్మెంటు, అలా కాదు. ఓకే, ఆల్బుగో క్యాండిడా. యాస్పర్జిల్లస్ కూడా మనకు బాగా టచ్ ఉంటుంది. యాస్పర్జిల్లస్ మీద 1 or 2లో బిట్లు ఉంటాయి. ఓకే, యాస్పర్జిల్లస్ అనేటువంటి శిలీంధ్రం మీద ఎక్కడుంటాయి బిట్లు? మనకి 1 or 2లో ఉంటాయి, 201లో ఉంటాయి. ప్రధానంగా 201లో ఉంటాయి. ఎక్కువ గ్రౌండ్ నట్లో ఉంటాయండి. గ్రౌండ్ నట్ ఏమని చెప్తారా? యాస్పర్జిల్లస్ ఫ్లావస్, ఇలా అనమాట. అక్కడ దేనికి సంబంధించింది? యాస్కోమైకోటాకి సంబంధించినటువంటిది యాస్పర్జిల్లస్ అనమాట. యాస్పర్జిల్లస్ రావట్లేదా? టాక్సిన్స్ అండి. యాస్పర్జిల్లస్ అంటే ఏంటంటే టాక్సిన్స్ అనమాట. ద టాక్సిన్స్ రిలీజ్డ్ బై యాస్పర్జిల్లస్ ఫంగస్ ఆర్ కాల్డ్ యాజ్ ఎఫ్లోటాక్సిన్స్. చాలా ఇంపార్టెంట్ బిట్, ఎఫ్లోటాక్సిన్స్. ఇదేమి పెద్ద విశేషమైనటువంటివి ఏం కాదు, బేసిక్ అది. టాక్సిన్స్ రిలీజ్డ్ బై యాస్పర్జిల్లస్ ఫంగస్ ఈజ్ కాల్డ్ యాజ్ ఎఫ్లోటాక్సిన్స్. అట్లేదు రాసుకోవచ్చు, మరి అలాగే ఏదో చేస్తున్నారు అనమాట. అన్నీ తెలిసినట్టు ఏం వస్తాయిలే అన్నట్టు. యాస్పర్జిల్లస్, ఎఫ్లోటాక్సిన్స్, పీపీఎం కూడా అడుగుతారు మనకి. పీపీఎం ఇంపార్టెంట్ బిట్. అది ఎంత పీపీఎం దాటితే ఎగుమతులకు అనుకూలం కాదు. అది ఆ పీపీఎం చూస్తారు దాంట్లో ముందు. యాస్పర్జిల్లస్ తాలూకు పీపీఎం చూస్తారనమాట. ఆ పీపీఎం కనుక దాటిపోయింది అనుకోండి, మన వెనక్కి పంపిస్తారు. మన మామిడి పళ్ళు పంపించినట్టు. మన అమెరికాలో దాదాపు కొన్ని కోట్ల రూపాయలు ఖరీదైన మామిడి పళ్ళు తిరిగి పంపించారు, ఇండియాకి తిరిగి వస్తాయి. ఏవో అక్కడ సెక్యూరిటీ ప్రమాణాలు అవి అనుకోలేదని చెప్పి మళ్ళీ వెనక్కి తిరిగి పంపేశారు అనమాట. సో అలాగే యాస్పర్జిల్లస్ కూడా ఒక లిమిట్ ఉంటుంది. ఆ లిమిట్ అనమాట. ఎఫ్లోటాక్సిన్స్ అనేటువంటివి ఇంత లిమిట్, ఇంత పీపీఎం కంటే దాటకూడదు అనమాట. ఆ పీపీఎం నెంబర్ కూడా ఇంపార్టెంటే మనకి. ఓకే, మరి ఎక్కడుందో మీరు ఐడెంటిఫై చేసి చూడాలి మీరు. 201లో గ్రౌండ్ నట్లోకి వచ్చేసరికి అలా ఉంటుంది అనమాట. రాయండి ఎఫ్లోటాక్సిన్స్ అని. టాక్సిన్స్ రిలీజ్డ్ బై యాస్పర్జిల్లస్ ఫ్లవర్స్ ఆర్ కాల్డ్ యాజ్ ఎఫ్లోటాక్సిన్స్. చాలా ఇంపార్టెంట్ బిట్ ఇది. రకరకాల టాక్సిన్స్ ఉంటాయి. ఒక్కొక్క ఫంగస్ రిలీజ్ చేసే టాక్సిన్ ఒక్కొక్క పేరుతో పిలుస్తారు. చాలా ఇంపార్టెంట్ అది. అదే మొహమాట పడుతున్నారు రాయడానికి శిరీష గారు.
తెలుస్తుంది పోనీ, తెలిస్తే పర్వాలేదు, తెలియకపోతే రాసుకోవాలి. అలా చిన్న చిన్న షార్ట్ కట్లో రాస్తే తర్వాత అది ఏంటో అర్థం కాదు. అందుకే కంప్లీట్ లైన్ చెప్తున్నాను నేను. టాక్సిన్స్ రిలీజ్డ్ బై ఆస్పర్జిల్లస్ ఫ్లేవర్స్, ఆస్పర్జిల్లస్ స్పీసీస్ ఆర్ కాల్డ్ యాజ్ ఎఫ్లోటాక్సిన్స్. ఓకే, ఎఫ్లోటాక్సిన్స్. అలాగే అట్ ద సేమ్ టైం మరొక బిట్ కూడా అనమాట, టాక్సిన్స్. ఇంకో బిట్, టాక్సిన్స్ రిలీజ్డ్ బై ఫంగస్. టాక్సిన్స్ రిలీజ్డ్ బై ఫంగస్ ఆర్ కాల్డ్ యాజ్ టాక్సిన్స్ రిలీజ్డ్ బై ఫంగస్ అనమాట. ఫంగస్ ఆర్ కాల్డ్ యాజ్ డాష్ మైకోటాక్సిన్స్. మైకాలజీ అని చెప్తాం కదండి, అలా అనమాట, మైకోటాక్సిన్స్. ఓకే, ఇవి ఫంగస్ సంబంధించినటువంటి ఇంపార్టెంట్ బిట్స్ అనమాట. టాక్సిన్స్, అవి టాక్సిన్స్ రిలీజ్ చేస్తాయి. ఏవి? ఆస్పర్జిల్లస్ అనే దేనికి సంబంధించినది? ఆస్కోమైకోటా. అంటే అలా చెప్పాను, రిలేట్ చేశాను. ఆస్పర్జిల్లస్ ఫ్లేవర్స్ మన జనరల్గానే అనమాట. ఈ ఆస్పర్జిల్లస్ ఫ్లేవర్స్ అనేటువంటి గ్రౌండ్నట్లో మనకు కనిపిస్తూ ఉంటుంది అనమాట. గ్రౌండ్నట్లో ఏ గ్రౌండ్నట్లోనైతే మనం సరిగ్గా ఆరబెట్టకుండా, అంటే మాయిశ్చర్ కంటెంట్ ఎప్పుడు కూడా ఆయిల్ సీడ్స్ క్రాప్స్కి ఎంత ఉండాలి మాయిశ్చర్ కంటెంట్ పర్సంటేజ్? ఆయిల్ సీడ్ క్రాప్స్కి ఎంత పర్సంటేజ్ ఉండాలి? మనము అంటే స్టోర్ చేసేటప్పుడు ఆయిల్ సీడ్ క్రాప్స్కి ఎంతవరకు దాన్ని మనం ఆరబెట్టాలి? చాలా ఇంపార్టెంట్ బిట్ ఇది. మామూలు దీనికి ఎంత దీనికి ఎంత ఉండాలి? ఏవి మామూలు మన ఆహార ధాన్య పంటలకి ఎంత ఉండాలి? అలాగే ఆయిల్ సీడ్స్కి ఎంత ఉండాలి పర్సంటేజ్? 25%. చెప్పండి చెప్పండి, ఏదో పర్సంటేజ్ చెప్పండి. అలాగే చెప్పాలి మీరు. మామూలు గింజలు ఉంటాయి కదా, వాటికి ఎంత ఉండాలి? ఇప్పుడు అవన్నీ చెప్పండి. లేదా ఆయిల్ సీడ్స్కి ఎంత ఉండాలి? చాలా ముఖ్యమైన పెట్టేది. మామూలు గింజలకి వాటన్నిటికి ఎంత ఉండాలి? ఎంతండి? అసలు మనకి ఎక్కడ ఈ బిట్ ఎలా వస్తుందని అంటే, మనకి దీంట్లో ఫామ్ పవర్ అండ్ మెషినరీలో చెట్టు చివరిలో దానికి మనం గింజలు కోత అవన్నీ వస్తాయి కదా, ఏమంటారు దాన్ని? హార్వెస్టింగ్ వస్తుంది. హార్వెస్టింగ్ తర్వాత అప్పుడు ఏ టైంలో ఎంత పర్సంటేజ్ అప్పుడు హార్వెస్టింగ్ చేయాలని ఒక ఇంపార్టెంట్ బిట్ కూడా అక్కడ ఉంటాయి కదా. ఎంత పర్సంటేజ్ అప్పుడు మనం హార్వెస్టింగ్ చేయాలి? అలా కదా, ఎంత పర్సంటేజ్ అప్పుడు మనం హార్వెస్టింగ్ చేయాలి? ఇప్పుడు గింజల్లో మాయిశ్చర్ పర్సంటేజ్ ఉంటుంది. సో మాయిశ్చర్ పర్సంటేజ్ ఎంత ఉన్నప్పుడు మనము దాన్ని హార్వెస్టింగ్ వచ్చిందని చెప్తారు? ఎంత? అవి ఉంటుంది అనమాట. ఈ మాయిశ్చర్ పర్సంటేజ్ చాలా ఇంపార్టెంట్ అండి. ఇప్పుడు అవి చిన్న జనరల్ బిట్స్ అవి. మీరు ఏంటో అలాంటివన్నీ, అందుకే నేనేం అడగడం మానేస్తున్నా. అలాంటివి అడిగేటప్పుడు మీ కాన్ఫిడెన్స్ పోవడం కాదు, నాకు కాన్ఫిడెన్స్ డబ్బు లాభం లేదు వీళ్ళతో అని అనిపించేస్తుంది నాకు అనమాట. జనరల్ బిట్స్ ఇవి దీనికోసం ఎంతో నువ్వు పరిశోధన చేయాల్సినటువంటివి అవన్నీ కాదు. దానికి ఎంతో పరిశోధనలు ఏవో చేసేయాల్సినటువంటివి ఏమీ కాదు. ఇవి జనరల్. దీనికి సుండా వరకు వెళ్ళనవసరం లేదండి. మన మెటీరియల్లోనే ఉన్నాయండి అన్నీ కూడాను. మీరు సుండాలోకి వెళ్ళి అందులో చూడాల్సిన పని కూడా ఏం లేదు. అక్కడెక్కడో ఉన్నవి నేను బయటవే అడగట్లేదు, ఓన్లీ మెటీరియల్లోవే నేను చెప్తున్నాను అనమాట. మీకు ఫామ్ పవర్ అండ్ మెషినరీలో చెట్టు చివరిలో హార్వెస్టింగ్ చేసేటప్పుడు ఎంత పర్సంటేజ్ దగ్గర మనము హార్వెస్టింగ్ చేయాలి? ఉందా ఫామ్ పవర్ అండ్ మెషినరీ? ఉందా? మెటీరియల్ ఉంటే తీయండి. ఎంత పర్సంటేజ్ దగ్గర మనం ఉండాలి? ఇలాంటి బిట్స్ తెలియకపోతే ఎలాగండి? అయ్యో అయ్యో, ఎంత ఘోరము జనాలు, ఎలా ఉన్నారు అసలు. ఇంకా అవ్వలేదని నేను చెప్తున్నా. ఇలా హార్వెస్టింగ్ దగ్గర ఉంటాయి, హార్వెస్టింగ్ అని ఉంటాయి కదా. హార్వెస్టింగ్ అంటే ఇవన్నీ ఎందుకు, ఇంకా స్టోరేజ్ స్ట్రక్చర్లు ఇవన్నీ ఇవి. హార్వెస్టింగ్ తీయండి మొదట్లో ఇక్కడికి. ఇలా ఇది హార్వెస్టింగా? థ్రెషింగ్ వచ్చాము. హార్వెస్టింగ్ ఎక్కడ దీనికంటే ముందు ఉంటుందా? చూడండి, వెతకండి. హార్వెస్టింగ్ దగ్గర చెక్ చేయండి. రావాలి, ఇక్కడికి రావాలి. అక్కడెక్కడో కూర్చొని చూసేయడం కాదు, రావాలి ఇక్కడికి. అలా అనమాట. నువ్వు ఏదైనా ఒక బిట్ తెలియలేదు అని అంటే, ఎందుకు నేను అలా పంపించి చెప్పాను అంటే, సపోజ్ ఏదైనా ఒక బిట్ మనకు తెలియలేదు అని అంటే పరిగెట్టుకుని వెళ్ళి మనం ఆ బుక్ తీసి అప్పటికప్పుడు దాన్ని చూసినట్టు ఉండాలి.
అర్థమైందా? అప్పటికప్పుడు మనం వెళ్ళి దాన్ని వెతికినట్టు, నేను లొకేషన్ చెప్పాను, పలానా దగ్గర ఈ బిట్ ఉంటుంది అని చెప్పి లొకేషన్ చెప్పాను నేను. కాబట్టి మీరు ఏం చేయాలి, దాన్ని వెతకాలి. హార్వెస్టింగ్ దగ్గర అని చెప్పాను, ఇంకా మళ్ళీ అవన్నీ సోయింగ్ అవన్నీ ఎందుకండి, ల్యాండ్ ప్రొటెక్షన్ కూడా దాటియండి. అదే లెక్చర్ అది, వెళ్ళిపోతున్నారు ఆల్రెడీ, ముందుకు దూసుకుని వెళ్ళిపోయారు, వెనక్కి రండి. ఏం లెక్చర్ అది, ఇంకా తీయండి ఇలా ముందు, ఇంకా దానికంటే ముందే ఉంది. అదేంటి థ్రెషింగ్, హార్వెస్టింగ్ అనేది లేదా కంప్లీట్గా ఎక్కడో దగ్గర చాప్టర్ కిందనే ఇచ్చుంటారు చూడండి, ఇందులోనే ఉందేమో ఇక్కడ. అండి ఏ పేజీలో ఉందో చెప్పండి, వెళ్ళిపోదు చూస్తాను. మీరు అగ్రానమీలోకి దీంట్లోనే ఉంటుందండి అది. ఈ మీరు వెతకాలి, ఇప్పుడు ఎలాగైనా సరే దాన్ని వెతకాల్సిందే, తప్పదు ఆ బిట్ అనమాట. అది ఎక్కడ ఉండొచ్చు, పాసిబిలిటీ ఎక్కడ ఉండొచ్చు, అవన్నీ చూడండి. ఏంటంటారు, ఎక్కడ ఉన్నది ఏంటండి, ఎక్కడ కనపడలేదా పర్సంటేజ్, ఎక్కడ కనపడలేదా, అట్లీస్ట్ కొంత పర్సంటేజెస్ అయినా కూడా కనపడలేదా, పర్సంటేజ్లు ఏం కనపడలేదండి. అలా మనం చూసేటప్పుడు పర్సంటేజ్లు అన్నీ కళ్ళ కట్టినట్టు ఎలా కనపడాలి, మెటీరియల్ ఓపెన్ చేసామంటే పర్సంటేజెస్ అన్నీ కనపడాలి. ఓకే, ఎక్కడ ఉందో కూడా తెలియట్లేదు శిరీష గారికి, ఎక్కడ చూడాలో కూడా తెలియట్లేదా. సీడ్ డ్రైయింగ్, ఓకే సీడ్ డ్రైయింగ్ చూడండి, అట్లీస్ట్ ఎక్కడన్నా ఉందేమో, సీడ్ డ్రైయింగ్లో ఏమైనా ఉందేమో అండి. అదే లైక్ చాప్టర్ నెంబర్ 13 అలా ఎక్కడన్నా ఉందేమో చూద్దాము. అయ్యో చాలా ముఖ్యమైన బిట్, జనరల్ బిట్ అది, జనరల్ అది ఎక్కడ ఉంటుందో తెలియదు, బట్ ఆ చివరి చాప్టర్లో అయితే థ్రెషింగ్ దగ్గర కానీ, లేకపోతే ఆ చివరిలో ఉండేటువంటి ఎనీ చాప్టర్ దేంట్లోనైనా సరే ఇదైతే ఉంటుంది అనమాట. అది లేదా, కనపట్టలేదా, ఎక్కడ వెతకాలో తెలియట్లేదా, చాలా కష్టం అలా వస్తాయి. ఎక్కడ వెతకాలో తెలియకపోవడం కూడా ఒక పెద్ద కష్టమే. ఓకే, పర్సంటేజ్ ఉంటుంది జనరల్గా, అది పెద్ద బిట్ కూడా కాదనమాట. ఒక రకంగా చెప్పాలంటే అది మీరు జనరల్ క్యాజువల్గా మీరు చెప్పినట్టు ఉండాలి. ఓకే, మామూలుగా చెప్పినట్టు ఉండాలి అది. సరే వదిలేండి, అక్కడే చివరిలోనే ఉంటుంది, మీరు అయితే తర్వాత ఐడెంటిఫై చేయండి, లేకపోతే ఏదో చేయండి. సో మొత్తం మీద దాన్ని ఒక ఇదైతే చేయండి. ఓకే, రాయడానికి ఎక్కడ వెళ్ళలేవు. సో దీంట్లో మనకి ఏంటంటే జనరల్గా మనకి ఏవైతే ఈ ఆహార పంటలు, లేకపోతే సీరియల్స్ కానీ, లేకపోతే ఇవన్నీ ఉంటాయి కదా, వీటిని మనము హార్వెస్టింగ్ చేసేటప్పుడు ఆల్మోస్ట్ మనకి ఎంతవరకు ఉంటుంది అని అంటే, దాంట్లో 20 to 25% వరకు, 20 to 25% మాయిశ్చర్ ఉన్నప్పుడు దాన్ని హార్వెస్టింగ్ అయితే చేస్తాం అన్నమాట. ఓకే, జనరల్గా ఏవైనా సరే కొన్నిటికైతే 30% ఉన్నప్పుడు మొదలు పెడతారు. అలాగా 20 to 25% వరకు ఉన్నప్పుడు దానికైతే హార్వెస్టింగ్ అయితే మనం మొదలు పెడతాము. హార్వెస్టింగ్ మొదలు పెడతాం, నువ్వు స్టోరేజ్ చేయడానికి కాదు నేను చెప్తున్నటువంటిది. హార్వెస్టింగ్ చేయాలంటే నీకు కొంత ఇది ఉండాలి కదా, ఎండుతూ ఉండాలి కదా. గింజలు ఎండిపోయిన తర్వాత ఆ 20 to 25% ఉంటేనే మనకేమవుతాయి అన్నమాట, ఆ గింజలు దానికి అతుక్కుని ఉంటాయి. దేనికి, ఏదైతే మొక్క ఉంటుందో మొక్కకి అతుక్కుని ఉంటాయి గింజలు. ఒకవేళ నువ్వు గ్రౌండ్లోనే నువ్వు దాన్ని 10 to 12% తీసుకొచ్చారనుకోండి, వెంటనే అక్కడే రాలిపోతాయి, మనం హ్యాండిల్ చేయలేం, ఆ గడ్డిని హ్యాండిల్ చేయలేవు అనమాట. అలా ఉండాలని అంటే నీకు అరౌండ్ 25% వరకు కూడా మాయిశ్చర్ అయితే ఉండాలి. అలా ఉన్నప్పుడే దానికి అతుక్కుని ఉంటాయి, మనం కోత కోసినా దానికి ఉంటాయి గింజలు. ఓకే, లేదు బాగా ఎండిపోయింది అనుకోండి, బాగా ఎండిపోతే అక్కడే రాలిపోతాయి, పొలంలో రాలిపోతాయి. అలా రాలకుండా ఉండాలంటే కొంత మాయిశ్చర్ నువ్వు మెయింటైన్ చేయాలి.
అది అరౌండ్ 25%, కొన్ని సందర్భాల్లో 25 to 30% వరకు ఉంటుంది అనమాట. అలా కోసేస్తారు. కోసిన తర్వాత అలా పడేస్తారు. ఆ తర్వాత ఏం చేస్తాం, మనం దాన్ని తీసుకొచ్చి ఇంకా మిగిలినటువంటి ప్రక్రియలు అన్నీ కూడా చేస్తాం. థ్రెషింగ్ చేస్తాము, అన్నీ చేస్తాం. అంతా అయిపోయిన తర్వాత ఏం చేస్తాం అనమాట, స్టోరేజ్కి వెళ్ళిపోతాం. ఈ స్టోరేజ్కి వెళ్ళేటప్పుడు ఇంపార్టెంట్ వన్ ఏంటి, స్టోరేజ్కి వెళ్ళేటప్పుడు సరైన మాయిశ్చర్ కంటెంట్ మనం మెయింటైన్ చేయాలి. అలా చేస్తేనే ఉపయోగం ఉంటుంది, లేదంటే అవ్వదన్నమాట. సో జనరల్గా మనకు ఉండేటువంటి గింజలన్నిటికీ కూడా స్టోరేజ్ కంటెంట్ ఎంత ఉంటుందంటే 10 to 12% ఆర్ 14%, 10 to 14% వరకు కూడా అలౌ చేస్తూ ఉంటారు. మామూలు మన ధాన్యం కానీ లేదా గింజలు అన్నీ కూడా మొత్తం సీరియల్ క్రాప్స్లో ఉండేటువంటి వాటన్నిటికీ స్టోరేజ్ చేసేటప్పుడు ఉండేటువంటి పర్సెంటేజ్ ఎంత అని అంటే అరౌండ్ 10 to 14%, 10 నుంచి 14% వరకు దాంట్లో తేమ అనేటువంటిది వచ్చినంత వరకు ఆరబెట్టి అప్పుడు మనం దాన్ని తీసుకెళ్ళి స్టోర్ చేస్తాం అన్నమాట. సో అలా అయితే ఇప్పుడు మనకి ఇదంతా ఎందుకు వచ్చింది అని అంటే ఇక్కడ ఆస్పర్జిల్లస్ ఫ్లావర్స్ గురించి అయితే వచ్చిందనమాట. ఏంటి ఆస్పర్జిల్లస్ ఫ్లావర్స్కి దీనికి ఏంటి సంబంధము అని అంటే, ఈ గ్రౌండ్ నట్ ఏదైతే ఉంటాయో, సో గ్రౌండ్ నట్ ఏదైతే ఉంటుందో అది కనుక మనం సరిగ్గా ఆరబెట్టలేదు అనుకోండి, అప్పుడు ఆటోమేటిక్గా ఆస్పర్జిల్లస్ దానికి సోకుతుంది. మాయిశ్చర్ కంటెంట్ దానికి అనుకున్న దానికంటే ఎక్కువ మాయిశ్చర్ దాంట్లో ఉందనుకోండి, అలా వెళ్ళిపోద్ది అనమాట. కాబట్టి వెంటనే ఆస్పర్జిల్లస్ ఫ్లావర్స్ దానికి సోకుతుంది. దానికి సోకిన వెంటనే అది ఏం చేస్తారన్నమాట, దానికి ఇన్ఫెక్ట్ అయిపోయి దాంట్లో వెంటనే ఇమీడియట్గా కొన్ని రకాలైనటువంటి టాక్సిన్స్ అన్నీ కూడా రిలీజ్ చేస్తూ ఉంటుంది అనమాట. సో అందువల్ల ఏంటి, దీన్ని ప్రాపర్గా ఎండబెట్టాలి. ప్రాపర్గా దేన్ని ఆరబెట్టాలి, గ్రౌండ్ నట్ని బాగా ఆరబెట్టాలన్నమాట. గ్రౌండ్ నట్ ఈజ్ ఏ ఆయిల్ సీడ్ క్రాప్. గ్రౌండ్ నట్ అనేటువంటిది ఏంటి, ఇట్ ఈజ్ అన్ ఆయిల్ సీడ్. ఆయిల్ సీడ్స్ క్రాప్స్ ఎప్పుడు కూడా, ఆయిల్ సీడ్స్కి ఎప్పుడు కూడా ఏంటంటే చాలా తక్కువ అనమాట. జనరల్గా దీన్ని 6 to 8%, చాలా ఇంపార్టెంట్ వన్, 6 to 8% వరకు తగ్గించాలి మాయిశ్చర్ కంటెంట్ని. ఏ చిన్న వీడియోలు ఏం తీయచ్చు కదా, అదే అడగాలండి మిమ్మల్ని మీ దాంట్లో అలా. ఓకే, ఎంత ఉండాలి, 6 to 8% అనమాట. ఇంకా బాగా డ్రై చేసేయాలి, కంప్లీట్గా మొత్తం డ్రై చేసేయాలి, బాగా డ్రై అయిపోవాలన్నమాట. అలాంటి కండిషన్లో తీసుకెళ్ళి మనం గొడౌన్లో దాన్ని స్టోర్ చేయాలి. ఎప్పుడు 6 to 8%, కొన్నిటికి అరౌండ్ 10% వరకు ఉంటాయి, కానీ బాగా డ్రై చేయాలి. 7 to 8%, 7 to 9% అలా ఉంటాయన్నమాట. ఆ సుండా బుక్లో ఎక్కడో ఒక దగ్గర ఈ పర్సంటేజెస్ కూడా ఉంటాయన్నమాట, స్టోరేజ్ మాయిశ్చర్ పర్సంటేజెస్ అని చెప్పేసి ఏ క్రాప్కి ఎంతెంత వరకు కూడా మనం ఉండాలనేది జనరల్గా ఉంటాయి. బేసిక్ అండి ఇవి. మనము హార్వెస్టింగ్ చేసేటప్పుడు ఉండాల్సినటువంటి ఇదంతా అంటే అరౌండ్ 20 to 25% వరకు ఉండాలి. తేమ ఎక్కువ ఉండాలి ఆ టైంలో. ఓకే, తేమ ఉండాలి ఆ టైంలో. ఆ తర్వాత ఏంటి, హార్వెస్టింగ్ చేసిన తర్వాత ఏం చేస్తాం మనము, గింజలన్నీ సెపరేట్ చేసిన తర్వాత నువ్వేం చేస్తావు, గింజలు తీసుకెళ్ళి ఆరబెడతాం, ఎండలో ఆరబెడతాం. మళ్ళీ ఆరబెట్టే పని ఏంటి నీకు అంటే, ముందు ఎక్కువ మాయిశ్చర్ ఉండిపోయింది కాబట్టి. ఎక్కువ మాయిశ్చర్ ఎందుకు ఉంది, ఎక్కువ మాయిశ్చర్ ఉంటేనే ఆ గింజలు మనం తీసుకురాగలం పొలంలో నుంచి, అర్థమైందండి. లేదంటే పొలంలోనే రాలిపోతాయి. ఇప్పుడు చాలా పొలాల్లో, వరి పొలాల్లో ఏమవుతుంటాయి, రాలిపోతుంటాయి అనమాట. అవన్నీ ఏరుకుంటూ ఉంటారు కదా, చాలా వరకు ఏరుతూ ఉంటారు. సో అలా ఉంటుంది అనమాట. కాబట్టి ఇది కారణం అక్కడ. ఈ 20-25% వరకు మాయిశ్చర్ అంటే చూస్తారు, రైతులకు తెలుసు బాగా. మనము ఈ శాస్త్ర ప్రకారం ఏదో చేద్దామంటే అవ్వదు, అంటే అవుతుంది. బట్ రైతులు ఏం చేస్తూ ఉంటారంటే, రైతులకి ఆల్రెడీ తెలుసు ఎప్పుడు దాన్ని హార్వెస్టింగ్ చేయాలి ఏంటనే చూస్తారనమాట. ఇలా గింజలు ఎలా అనుకుని చూస్తూ ఉంటారు, అయిపోయింది హార్వెస్టింగ్, రేపు మాపు పెట్టేద్దామని పెట్టేస్తారనమాట. అది అలా జరుగుతుంటుంది. కాబట్టి ఇంత ఉంటుంది, మాయిశ్చర్ ఎక్కువ ఉంటుంది. అప్పుడు దాన్ని తీసుకొచ్చి ప్రాసెసింగ్ చేసి, థ్రెషింగ్ చేసి, గింజలు సెపరేట్ చేసి, అప్పుడు మనం ఏంటంటే ఎండలో ఆరబోస్తాం అనమాట. ఆరబోసిన తర్వాత మామూలు గింజలన్నిటికీ కూడా ఎంత ఉండాలి, అరౌండ్ 10 to 14%. ఓకే, మాయిశ్చర్ మీటర్లు ఉంటాయండి, మాయిశ్చర్ మీటర్లు ఉంటాయి. మరి ఎప్పుడైనా ఇక్కడ ఒక పెద్ద ఇది ఉందన్నమాట, సీడ్ గొడౌన్ ఒకటి ఉంటుంది. గొడౌన్ అంటే ఒక పెద్ద సీడ్ ప్రాసెసింగ్ ప్లాంట్. ఓకే, సీడ్ ప్రాసెసింగ్ ప్లాంట్ అనేటువంటిది ఒక దగ్గర మనకి ఉంది, ఇక్కడ దగ్గరలో చాలా పెద్దది. ఈ జిల్లా మొత్తానికి అక్కడి నుంచే సీడ్ అంతా తయారై వెళ్తుంటుంది అనమాట. చూద్దాం ఎప్పుడైనా వాళ్ళు ఎవరైనా మనకు పర్మిషన్ ఇస్తే అక్కడికి వెళ్ళొచ్చు. చాలా పెద్ద ప్లాంట్ అనమాట. అక్కడ మనకి సీడ్ అనేది ఎలా ప్రాసెస్ చేస్తారు, ఈ మాయిశ్చర్ అనేది ఎలా కనిపెడతారు అనేది మనకు బాగా తెలుస్తుంది. నాకు ఇంకా తెలిసిన, ఏ సచివాలయంలోకి వెళ్ళినా మాయిశ్చర్ మీటర్లు ఉంటాయండి. మన గ్రామ సచివాలయాలు ఉన్నాయా, ఏ సచివాలయంలోకి వెళ్ళినా సరే ఒక మాయిశ్చర్ మీటర్ అనేది ఉంటుంది. అంటే రైతు భరోసా కేంద్రాలు ఉన్నాయా, రైతు భరోసా కేంద్రాలు వీలైతే మనకి దగ్గరలో ఎక్కడ ఉన్నాయో వీలైతే చూద్దాం ఒకసారి వెళ్ళి.
రైతు భరోసా కేంద్రాల్లో మాయిశ్చర్ మీటర్ కంపల్సరీగా ఉంటుంది. ఇప్పుడు సపోజ్ నా గింజలు ఉన్నాయి, సో నా గింజల్ని నేను ఏం చేయాలి, అవన్నీ ఎంత అయిపోయిందా లేదా, లేకపోతే ఇంకా ఆరబెట్టాలో తెలియాలనుకోండి, కొంచెం గింజలు తీసుకెళ్ళి ఆ మీటర్లో వేస్తాం అనమాట. వేయగానే రీడింగ్ వస్తుంది. 12% వచ్చింది అనుకోండి, ఇంకా ఆరబెట్టాలి మనకు తెలుస్తుంది. లేదంటే అయిపోయింది, లేదా 20% ఉంది, 15% ఉందంటే దాన్ని బట్టి చేస్తుంటారు అనమాట. సో ఇది ఒక ప్రాసెస్. ఏం ప్రాసెస్ అది? జనరల్గా ఇప్పుడు అంత టెక్నాలజీ వచ్చేసింది కాబట్టి, ఇంతకుముందు ఎలా ఉండేది, రైతులు ఐడెంటిఫై చేసేవారు. ఎలా ఐడెంటిఫై చేసేవారు? చూసి దాన్ని ఎలాగ కొరికి దాన్ని ఏదో చేసి మొత్తం మీద అయిపోయింది, దీని పలుకుంది, ఇంకా ఉంది అదని చెప్పేసి అలా ఐడెంటిఫై చేసేవారు. ఇప్పుడు అలా కాదు, ప్రతి దగ్గర కూడా మాయిశ్చర్ మీటర్లు వచ్చాయి. ఓకే, ప్రతి దగ్గర మాయిశ్చర్ మీటర్లు అయితే వచ్చాయి అనమాట. మాయిశ్చర్ మీటర్లో తీసుకెళ్ళడం, ఆ గింజలు దాంట్లో వేసామంటే డిస్ప్లేలో వచ్చేస్తుంది అనమాట. ఓకే, అలా అనమాట. అలా ఎక్కడైనా రైతు భరోసా కేంద్రాలు ఉన్నాయి, మరి ఎక్కడైనా చూస్తే తెలుస్తుంది. సో ఇది విషయము టోటల్గా ఎలా అనమాట. మాయిశ్చర్ కంటెంట్స్ ఇవన్నీ మొత్తం మళ్ళీ పెథాలజీలో నుంచి వెళ్ళిపోయి వేరే దాంట్లో కంప్లీట్గా వెళ్ళిపోయాం మనం. ఎందువల్ల? ఈ యాస్పర్జిల్లస్ ఫ్లేవర్స్ వల్ల. యాస్పర్జిల్లస్ అనేటువంటిది చాలా టాక్సిన్స్ రిలీజ్ చేస్తుంది. అందువల్ల వేరుశనక్కాయలు ఎప్పుడైనా తినేటప్పుడు మనం ఎలా పెడితే అలా తినేయకూడదు, వదిలేయాలి. చేతిగా తగులుతుంది అని అంటే అది ఊసేయాలి మాత్రం. ఆ చేతి ఎలా వస్తుంది అని అంటే దీనివల్లే వస్తుంది, యాస్పర్జిల్లస్ ఫ్లేవర్స్ వల్ల వస్తుంది అనమాట. ఆల్రెడీ దానికి ఇన్ఫెక్ట్ అయిపోయింది అనుకోండి, అలా ఉంటుంది. సో ఇది దేనికి కారణం అవుతుంది ఫైనల్గానంటే క్యాన్సర్ కారకం. యాస్పర్జిల్లస్ ఫ్లేవర్స్ ఉంది కదా, ఎఫ్లోటాక్సిన్స్ దేనికి కారకాలు అని అంటే క్యాన్సర్ కలిగించేటువంటివి ఎఫ్లోటాక్సిన్స్. ఇది రిలీజ్ చేసేటువంటి టాక్సిన్స్ అన్నీ కూడా దేనికి కారకాలు అనమాట? క్యాన్సర్ కారకాలు. ఆ టాక్సిన్స్ ఏమని పిలుస్తున్నాం మనము? ఎఫ్లోటాక్సిన్స్. ఎఫ్లోటాక్సిన్స్ కార్సినోజెనిక్ అంటారు. కార్సినోజెనిక్ అంటే క్యాన్సర్ కారకాలు. అలా ఆ ఫంగస్ ఇది యాస్పర్జిల్లస్ అనేది. యాస్పర్జిల్లస్ మామూలు కథ లేదు, చాలా కథ ఉందన్నమాట. ఓకే, అందువల్ల ఏంటంటే ఈ గ్రౌండ్నట్ ఎగుమతులు దిగుమతుల మీద చాలా ప్రభావాన్ని అయితే ఇది చూపిస్తూ ఉంటుంది. అలాగే రైస్లో కూడా కొంత ప్రభావాన్ని అయితే చూపిస్తూ ఉంటుంది అనమాట. మనకు ఆ 201లో మీరు ఇప్పుడు లంచ్ అయిపోయిన తర్వాత చెక్ చేస్తే యాస్పర్జిల్లస్ ఫ్లేవర్స్ ఎంత పీపీఎం ఉండాలి అనేది ఒక ఇంపార్టెంట్ బిట్ అనమాట. ఎగుమతులు చేసేటప్పుడు యాస్పర్జిల్లస్ అంటే ఎఫ్లోటాక్సిన్స్ ఎంత పర్సెంటేజ్ ఉండాలి, ఎంత పీపీఎం అంటారు, ఎంత పీపీఎం ఉండాలనేది ఒక బిట్ ఉంటుంది, అది చెక్ చేయండి. సో ఇలా అనమాట. సో ఫంగస్లు అనేవి అలా. అయితే ఇక్కడ పెన్సిలిన్ అని ఉంది కదా, మన పెన్సిలిన్ ఇంజెక్షన్ ఏదైనా వ్యాధులు వచ్చినప్పుడు జనరల్గా మనకి చేస్తుంటే పెన్సిలిన్ ఇంజెక్షన్ అనేటువంటిది అది దీని నుంచి తయారు చేస్తారు. పెన్సిలిన్ అనేటువంటి ఫంగస్ నుంచే దీన్ని అయితే తయారు చేస్తారనమాట. పెన్సిలిన్ డైరెక్ట్గా అలెగ్జాండర్ ఎవరు కొనుక్కున్నారు పెన్సిలిన్ ఇంజెక్షన్? అలెగ్జాండర్ ఫ్లెమింగ్ అండి. జనరల్ నాలెడ్జ్ బిట్ అది సబ్జెక్ట్లో ఏం కాదు, బిగుసుకుపోవడం అవసరం లేదు. మీరు సబ్జెక్ట్ కోసం సబ్జెక్ట్ బిట్లు అడిగేటప్పుడు పెద్ద పెద్ద భయంకరంగా బిగుసుకుపోయి అదేదోలాగా ప్రవర్తిస్తుంటారు. జనరల్ నాలెడ్జ్ అండి అది. పెన్సిలిన్ ఎవరు కొనుక్కున్నారు అది మరి తెలుసో లేదో తెలియదు, అలా అనమాట. కొన్ని విషయాలు మనకి జనరల్గా కూడా ఆలోచించి చూసుకోవాలి. మీకు ఇది ఏమైనా పేరు అడిగితే చదవలేకపోతున్నారు మీరు. మైసీలియం ఫెల్ట్ ఏంటిది? ఇది రైజోప్టోనియా కాదండి, రైజోమార్ఫ్ అనమాట, రైజోప్టోనియా కాదు. మీరు అలాగే ఇక్కడ కూడా ఫైట్ ఆఫ్ ద ఇన్ఫెస్టేషను ఇలా అంటున్నారు, ఫంగీ అలా అంటున్నారు. ఇదేంటిది? స్క్లెరోషియం ఈజ్ ఏ ఫంగల్ బాడీ ఆర్ మైసీలియం అలా అనమాట. సో ఇవన్నీ కూడా ఏంటంటే రిప్రొడక్టివ్ స్ట్రక్చర్స్, ఇవన్నీ కూడా ఉన్నవన్నీ కూడా ఈ పేర్లన్నీ మనం బాగా గుర్తుపెట్టుకోవాలి. బెసీడియం అంటే ఏంటి, యాసై అంటే ఏంటి, ఎపోతీకా అంటే ఏంటి, ఎసెర్బులా, ఇవన్నీ కూడా మనం బాగా గుర్తుపెట్టుకోవాలి. ఓకే, లంచ్ తర్వాత ఇంకా లంచ్ అవ్వలేదు మనది కదా. అంటే జనరల్గా ఇన్ని తెలియని విషయాలు తెలుసుకునేటప్పుడు మనకు ఆకలి వేయకూడదు. ఇన్ జనరల్ నీకు ఆకలి వేస్తుంది అని అంటే నీకు చెప్పిన దాని మీద శ్రద్ధ లేదు, అంటే కొత్త విషయం తెలుసుకుందామని ఆసక్తి అంతకంటే లేదు. అంటే జనరల్గా చెప్తున్నాను, ఉందండి ఆకలి వేయట్లే కదా. అదే మరి ఆకలి వేస్తుంది అని అనుకోండి, కొద్దిగా ఆకలి వేస్తుంది అని అంటే కొంచెం సరిగా వినలేదన్నట్టే. ఈ కొన్ని విషయాలు చాలా ఇంపార్టెంట్ బిట్స్, అవన్నీ కవర్ చేశాను. మీకు పర్సంటేజ్ తెలియకపోవడం ఏంటో నాకు తెలియదు. ఓకే, ఇలా చిన్న బిట్లు కూడా దెబ్బేసేకండి బాబు. ఏదో మీ మీదంతా హోప్స్ పెట్టుకొని ఏదో ముందుకు వెళ్తున్నాం, అన్నీ తెలిసి ఉంటాయి వీళ్ళకనే ఉద్దేశం మీద వెళ్తున్నాం అనమాట. సరిగ్గా ఏదో చిన్న ప్రశ్న అడిగేటోడికి తెల్లమొహాలు వేస్తే మళ్ళీ దానికి నేనేం చెప్తాం? పర్సంటేజ్ అన్నీ మీకు ఆల్రెడీ తెలిసి ఉండాలి. ఆయిల్ సీడ్స్కి ఏమో బాగా ఆరబెట్టేయాలి,
అదే మన మిగతా అన్ని రకాల గింజలన్నిటికీ కూడా 10 to 14% వరకు ఉండొచ్చు మాయిశ్చర్, అంతకంటే ఎక్కువ ఉండకూడదు. 10 నుంచి 10 అయితే ఏమవుతాయంటే మళ్ళీ పగిలిపోతుంటాయి గింజలు. ఆయిల్ సీడ్స్లో అలా ఉండదు. ఆయిల్ సీడ్స్లో ఖచ్చితంగా నువ్వు తక్కువ మాయిశ్చర్లోకి ఎండబెట్టేయాలి. 6 to 8% కానీ 7 to 8% కానీ ఆరబెట్టాలి. ఆ తర్వాతే నువ్వు స్టోర్ చేయాలి. లేదనంటే అఫ్లోటాక్సిన్స్ వచ్చేస్తాయి. ఆస్పర్జిల్లస్ ఇమీడియట్గా సోకుతుంది. ఆ మొత్తం ఆ లాట్స్ అన్నీ కూడా దెబ్బతింటాయి అన్నమాట. అలా సరే ఆఫ్టర్ లంచ్ మళ్ళీ చెప్పుకున్నాం. ఓకే, ఇంకా బ్యాలెన్స్ ఏదైనా ఉంటే అది లంచ్ తర్వాత మళ్ళీ కొన్ని అయితే చెప్పుకుందాం. ఆ తర్వాత అప్పుడు సెమినార్. ఈరోజు ఇలా కంటిన్యూ అవుతూనే ఉంటుంది. ఇది ఇలాగా ఎప్పటి వరకు అది మ్యాచ్ మొదలైనంత వరకు అలా జరుగుతూనే ఉంటుంది. మళ్ళీ ఒక ఎగ్జామ్ కూడా పెట్టాలి కదా. మరంతా పెథాలజీలో మునిగి అలా తేలుతూ ఉండాలన్నమాట. ఇలా మునిగి తేలుతుండట్టు ఉండాలి. మీ సెమినార్ టాపిక్స్ అన్నీ నేనే చెప్పానండి. సగం టాపిక్స్ అన్నీ నేనే చెప్పాను ఒక రకంగా చెప్పాలి అని అంటే. అందులో ఒక లెక్చర్ కూడా అయిపోయింది. మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే లెక్చర్ నెంబర్ 15 కూడా ఆల్మోస్ట్ అయిపోయింది. 15 అయిపోయింది అంతే కదా. అంటే అందులోనే చెప్తాం. ఇంకా చిన్న ఉంటాయి. హైపర్ట్రోఫీ, హైపర్ప్లాజియా అవి ఆల్రెడీ నిన్న కొంత డిస్కస్ చేసాం మనం. హైపర్ ప్లాస్టిక్ అంటే ఏంటి, ఆ 3 విషయాలు చెప్పి ఆ 3 ఉన్నాయి దాంట్లో. అక్కడ ఒకటికి ఎగ్జాంపుల్స్ ఒకసారి చెప్పుకుంటే ఆ లెక్చర్ ఇంకా అయిపోయినట్టే. అలా అనమాట. ఆల్మోస్ట్ ఒక 15th లెక్చర్ మనము టచ్ చేస్తాము. మ్యాక్సిమం అది అయిపోయినట్టే లెక్క. ఇంకా పెండింగ్ ఏమైనా ఉంటే అవన్నీ చెప్పుకుందాం. సో ఆఫ్టర్ లంచ్ మళ్ళీ ఒకసారి మనం ఇక్కడ కలుద్దాం. ఓకేనండి. థ్యాంక్ యూ, వెల్కమ్.